హలో అండి. మీరు ఈ సంవత్సరం గనుక నీట్ ఎగ్జామ్‌ని క్రాక్ చేయబోతున్నట్లయితే, నీట్ ఎగ్జామ్ యాస్పిరెంట్స్ అయితే మీకు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చేసింది. నిన్న ఎన్టీఏ వారు వారి వెబ్‌సైట్‌లో ఒక సర్క్యులర్‌ని పెట్టారు. ఈ సర్క్యులర్‌లో ఈ సంవత్సరం మేము ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేయబోతున్నామనేసి చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. తెలుసు మీకు ఎన్టీఏ వారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని అంటాము. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్‌ని కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. అయితే వీరు చేసినటువంటి ఈ సంవత్సరం వీరు చేయబోయేటువంటి మార్పులేంటి అనంటే వీళ్ళు చాలా క్లియర్‌గా చెప్పారు ఆ సర్క్యులర్‌లో. మొదటిది సెక్షన్ బిని రిమూవ్ చేస్తున్నారట. సెక్షన్ బి అంటే ఇది ఇక్కడ ఆప్షనల్ క్వెషన్స్ ఉంటాయి. సో, ఈసారి ఆ ఆప్షన్స్ ఉండవు క్వెషన్స్‌లో. ఇచ్చేటువంటి 180 క్వెషన్స్ ఏవైతే ఉంటాయో 180 క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సింది. అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ఆప్షన్స్ ఉండవు. ఇది సెక్షన్ బిని రిమూవ్ చేయడం. ఓకే. అర్థం చేసుకోండి. అంతకుముందు 200 క్వెషన్స్ ఉండేవి. ఇప్పుడు 180 క్వెషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఉండవు. 180 కంపల్సరీ. ఇది మొదటి మార్పు. తర్వాతదేంటి అనంటే ఈ 180 క్వెషన్స్‌లో 45 ఫిజిక్స్ నుంచి, 45 కెమిస్ట్రీ నుంచి, 90 బయాలజీ నుంచి. 45 కెమిస్ట్రీ, 45 ఫిజిక్స్, 90 బయాలజీ ఇలా అడగడం జరుగుతుంది. ఓకే. టోటల్ 180 క్వెషన్స్. ఆ తర్వాత సమయం ఎంత అంటే 3 అవర్స్ ఉంటుందన్నమాట. 2 నుంచి 5 వరకు 2 గంటల నుంచి 3 గంటల వరకు సమయము. మొత్తం 3 గంటల సమయాన్ని ఇస్తారు. ఈ 3 గంటల్లో మీరు చాలా జాగ్రత్తగా ఆ టైంని కేటాయించి ఆ టైం ప్రకారం మీరు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ చాలా ముఖ్యం టైం సెన్స్ అనేటువంటిది మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. చాలా చాలా ముఖ్యమైనది. ఓకే. అటు తర్వాత ఏంటనంటే ఒక్కొక్క క్వెషన్కి వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయి. ఒక క్వెషన్కి 4 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయట. -1. ఒకవేళ మీరు ఏదన్నా ఒక క్వెషన్ రాసి అది రాంగ్ అయినట్లయితే ఆల్రెడీ మీరు కరెక్ట్ రాసిన దాంట్లో నుంచి -1 చేస్తారు. ఇలా -1 మార్క్స్ ఉంటాయి. -1 మార్క్ ప్రతి రాంగ్ అటెంప్ట్‌కి -1. సో, ఇది ఒక్కో క్వెషన్కి 4 మార్క్స్. ఆ తర్వాత చాలా ముఖ్యమైనది పేపర్ టఫ్‌గా అయితే ఉండదట. అలాగని ఈజీగా కూడా ఉండదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అనంటే టఫ్‌గా ఉండదు, ఈజీగా ఉండదు. ఈ ట్విస్ట్ ఏంటి అనంటే మీడియం కూడా కాదు. చెప్తాను ఏంటి అనేది. వచ్చినటువంటి నూతన విద్యా విధానం ప్రకారం కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ ఈ ఫ్రేమ్ ప్రకారం ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు అడగడంలో మాడ్యూల్ మారుతుంది. ప్రశ్నలు అడిగేటువంటి విధానం మారుతుంది. ఇదే ట్విస్ట్ ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నా సలహా ఏంటి అనంటే చాలా ముఖ్యమైన విషయం. ఎగ్జామ్ మోడ్ ఏంటి అనంటే ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది. ఆఫ్లైన్ మోడే. ఓకే. ఆ తర్వాత నా సలహా ఏంటి అనంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే మ్యాక్సిమం అడుగుతారు. సో, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే మీరు ఏదైతే చదువుతారో అందులోంచే వస్తాయి. ఓకే. ఇది చాలా ముఖ్యమైనది. ఎన్సీఆర్టీ బుక్స్ దాటైతే వెళ్ళడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎస్సీఆర్టీ చదివేవాళ్ళు, స్టేట్ బుక్లు చదివేవాళ్ళు క్రాక్ చేయలేరా అంటే వాళ్ళు క్రాక్ చేయగలరు. బట్ ఇక్కడ ఏంటి అనంటే స్టేట్ బుక్స్ ఎవరైతే చదువుతారో వారు అదనంగా ఎన్సీఆర్టీ చదవాల్సి వస్తుంది. ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఫినిష్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఎన్సీఆర్టీ బుక్స్ చదివేవారు ఎన్సీఆర్టీ బుక్స్ ఫినిష్ చేస్తే చాలు, ఫినిష్. ఓకే. అర్థమైందా? అక్కడితో అయిపోతుంది. ఎందుకంటే ఎన్సీఆర్టీ నుంచే మ్యాక్సిమం అడుగుతారు కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసి, నేషనల్ బుక్స్ బేస్ చేసి అడుగుతారు. ఇది వారికి అడ్వాంటేజ్ అని చెప్తున్నారనమాట. స్టేట్ వారు కూడా చదవచ్చు. అటు తర్వాత ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాను అనంటే ఎన్టీఏలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారు ఎన్సీఆర్టీలో మెంబర్స్ అనమాట. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఎవరైతే తయారు చేస్తారో ఈ మెంబర్సే ఎన్టీఏలో ఉంటారు. సభ్యులుగా, మెంబర్స్గా ఉంటారు. వీరే ప్రశ్నాపత్రాల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. కాబట్టి మీరు ఎన్సీఆర్టీ బుక్స్ని మ్యాక్సిమం కవర్ చేయండి. ఇది నా సలహా. ఒకవేళ మీరు స్టేట్ బుక్లు చదువుతున్నట్లయితే ఎన్సీఆర్టీని కూడా కంప్లీట్గా చదివేయండి. ఇది మీకు ఎంతో అడ్వాంటేజ్. కొంత పర్సంటేజ్ మీకైతే ఉపయోగం ఉంటుంది. చాలా ముఖ్యమైనది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. ఓకే. సీ యూ. సైనింగ్.